హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా స్టైల్లో నేను మీకు కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా స్టైల్లో అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. సో నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ అనేది యాడ్ చేసినాక అది కొంచెం అనేది హీట్ అయిపోతే ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో గైస్ ఆయిల్ అనేది హీట్ అయింది. ఆనియన్స్ అనేది యాడ్ చేశాను. ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వని. సో ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. కరివేపాకు యాడ్ చేసుకునే ముందు కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి. సో కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇది ఫ్రై అయినాక నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము ఇది ఎలా అంటే గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. టోటల్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేవి. కరివేపాకు వేసినాక బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై అయినాక ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు అనేది నేను టమాటోస్ అనేది యాడ్ చేస్తాను. టమాటోస్ యాడ్ చేసినాక వెంటనే ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి నేను అల్లం పేస్ట్ కూడా అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్నాక వెంటనే మిక్స్ చేసుకోండి. నేను ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాను, ఎందుకంటే అల్లం పేస్ట్ వేసినాక పచ్చివాసన పోవాలి. సో అల్లం బాగా ఫ్రై అవుతుందని హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇది అనేది బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనము ఏం చేసుకున్నామంటే ఇది ఫ్రై అవుతుంటేనే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, ఈ శనగపప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ శనగపప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో. సో ఇది నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అనేది నానబెట్టాను, ఇది నైట్ డిన్నర్కి. సో ఆఫ్టర్నూన్ నానబెట్టిన కాబట్టి శనగపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. సో శనగపప్పు టోటల్ యాడ్ చేసుకోండి. ఇది మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకోండి. నేను పెద్దగా కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి నేను ఇంత క్వాంటిటీ, ఒక కప్పు క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే తక్కువ తింటారంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో శనగపప్పు యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకొని కొంచెం ఒక 1-2 మినిట్స్ ఇది ఫ్రై అవ్వాలంతే. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఎందుకంటే నానబెట్టున్నాం, తొందరగానే ఉడికిపోతుంది. ఓకేనా. ఇది బాగా ఒక 1 మినిట్ అనేది ఫ్రై అయినాక ఇందులో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నేను కాలీఫ్లవర్లో పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాము. పసుపు ఉప్పు ఎందుకంటే కాలీఫ్లవర్లో చిన్న పురుగులు ఉంటాయి. సో అది రానికి పసుపు ఉప్పు అనేది బాయిల్ చేసుకున్నాను. ఎక్కువ కాదు, చూడండి, నార్మల్గానే బాయిల్ చేసుకున్నాను. సో ఇది అనేది బాయిల్డ్ అయింది. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేస్తాను. సో ఆల్రెడీ అన్నీ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి ఇది తొందరగానే అయిపోతుంది కర్రీ. సో ఇదంతా టోటల్ యాడ్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసి చేస్తే కూడా కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఏదైనా ఇట్లా వెజిటేబుల్ మనం బాయిల్ చేసింది పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో నేను కాలీఫ్లవర్ మొత్తం అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఓకేనా. బాయిల్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇది టోటల్ మిక్స్ అనేది చేసుకున్నాక బాగుంటుంది. ఇది కర్రీ వచ్చేసి మీకు రోటీస్లలో కానీ ఎందులోనైనా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో ఇందులో మిక్స్ అయినాక ఇప్పుడు ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి ఉన్నాం కాబట్టి ఇందులో పసుపు ఉప్పు ఒకటి చూసి వేసుకోండి. సో ఇప్పుడు అనేది అన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చి నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను.
సో కారం అనేది యాడ్ చేసుకున్నాక మీరు పసుపు ఉప్పు ఇవన్నీ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము యాడ్ చేసి ఉన్నాం కాబట్టి పసుపు ఎక్కువ వేసినా తినబుద్ధి కాదు, ఉప్పు అనేది కూడా ఎక్కువ అవుతుంది, చూసేసుకోండి. సో నేను పసుపు 1 స్పూన్ వేసాను, అప్పుడు వచ్చేసి 1/2 స్పూన్ వేసాను, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటంటే ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. సో నాది క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను, మీరు మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాలీఫ్లవర్ నుంచి ఫస్టే వాటర్ అనేది యాడ్ చేయ అవసరం లేదు, మనం ఇవన్నీ వేసినాం కాబట్టి కాలీఫ్లవర్లో ఉండే వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. ఇది మిక్స్ చేసుకొని మనం దగ్గరకు అనేది కలుపుకొని మంచిగా పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇది బాగా అనేది మిక్స్ చేశాను, ఎందుకంటే టోటల్ అంతా అన్నిటికీ పట్టేటట్టు. ఇప్పుడు అనేది దీన్ని లిడ్ అనేది కవర్ చేసి కొంచెం ఒక చూసారో కర్రీ అనేది ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ ఎందుకు అనంటే ఉప్పు కారం అనేటివి ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటాయి. సో ఇందులో వచ్చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని బాయిల్డ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెమే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, తొందరగానే దగ్గరకు అయిపోతుంది. అది కూడా కారం అనేది ఫ్రై అవ్వాలని. సో ఈ వాటర్ అనేది యాడ్ చేశాక మనం మళ్ళీ ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. సో నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చి 5 మినిట్స్ అయ్యింది. సో ఇప్పుడు కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది, చూడండి. సో టోటల్ అనేది కర్రీ అయిపోయింది. సో ఒక్కసారి ఈ స్టైల్లో అనేది మీరు కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేననేది సో చూసారా, ఈ స్టైల్లో కాలీఫ్లవర్ శనగపప్పు అనేది ట్రై చేయండి. మీకు ఈజీగా అన్ని బాయిల్ చేసుకుంటాం, అవి ఈజీగా ఉంటుంది, తొందరగా ఉంటుంది. ఇది అన్నిట్లోకి బాగుంటుంది, మీకు చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది. ఈజీ అండి. ఇంకా తొందరగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని హోప్తో అనుకుంటున్నాను. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా బాగుందో. సో ఒకసారి అనేది ఈ స్టైల్లో ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది, బాగుంటుంది. సో శనగపప్పు ఇది అని హెల్దీ కాబట్టి ఏం కాదు, కర్రీ అనేది బాగుంటుంది. చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.